పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలోని హనుమాన్, ఓంకారేశ్వర, భిక్షేశ్వర, మహాలక్ష్మి, గౌతమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రముఖ భారత మాజీ క్రికెటర్, తెలుగువాడైన వెంకటపతిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటపతిరాజు మాట్లాడుతూ మందనికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ దేవాలయాలను దర్శించుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేవుణ్ణి నమ్ముకోవాలని, పూజలు చేసుకోవాలని, మనకి ఏది ఇష్టముందో అది చేయాలన్నారు. తరాలు మారుతున్నాయని, ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఎంతో బాగుండేవని, కాలానికి అనుగుణంగా మనం కూడా కొంత మారాల్సి ఉంటుందన్నారు. ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా సుధీర్ గారు ఎప్పటి నుంచో పరిస్థితి బాగా ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు, కానీ మంత్రిని రావాలని ఎప్పటి నుంచి అంటూనే ఉన్నారు, కానీ ఇప్పుడు కుదిరింది. అండ్ దీని గురించి బోలని విన్నాం, టెంపుల్స్ గురించి విన్నాము, బోలంత హిస్టరీ కూడా ఉంది ఇక్కడ మంత్రికి. సో డిసైడ్ చేసాం మండే వెళ్ళిపోవాలని. సో డిసైడ్ చేసి వచ్చేసాం కాబట్టి ఇక్కడ రాగానే అందరూ కూడా చాలా బాగా ఇక్కడ దర్శనాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇంత హిస్టరీ ఉందని మాకు తెలియదు, నార్మల్గా ఇటు సైడ్ ఇప్పుడు రాలేదు కాబట్టి. కానీ ఏదో దానికి టైం ఉంటుంది, ఆ టైం దొరికింది కాబట్టి మా విజయ మహావాది అండ్ సుధీర్ మహావాది వాళ్ళందరూ ముందని తెలుసు కాబట్టి వాళ్ళు ఇది పాసిబుల్ చేయగలిగారు. చాలా సంతోషంగా ఉంది కదా. చెప్పండి సార్, మీరు చాలా మార్పులు చూస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక కమెంటేటర్గా ఇప్పుడు చాలా అద్భుతంగా అందరిని అలరిస్తున్నారు. యాజ్ ఎ క్రికెటర్గా ఎవ్రీబడి నోస్ యువర్ టాలెంట్. అది క్రికెట్లో మీరు చూసినటువంటి మార్పులు ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, అండ్ యంగర్ జనరేషన్కి మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సిచ్యువేషన్ ప్రకారం మనం అడాప్ట్ అవ్వాలి. అడాప్టబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం లక్కీ, అంటే మా జనరేషన్ లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలతో వీళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో అదంతా కూడా మారిపోయింది. ఎక్కువ ఐటీ వచ్చిన తర్వాత ప్రెషర్ కూడా పెరిగింది పిల్లలకి అందరూ కూడా. కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఒకేసారి మనకు దొరుకుతుంది కాబట్టి ఇలా పూజలు చేస్తూ ఉండాలి, దేవుడిని నమ్ముకోవాలి, నమ్ముకుని మనకి ఏది ఇష్టం ఉందో అది చేయాలి. సో ఆ జనరేషన్ మారింది. సో ఫార్చునేట్లీ ఆ జనరేషన్ ప్రకారం మనం కూడా కొంచెం మారాము. అది ఇంకా ఫ్యూచర్లో ఎంత కష్టం ఉంటుందో మనకు తెలియదు, కానీ పాత పరంపర ఇప్పుడు మర్చిపోకూడదు. సో అంతకే కదా ఆ పూజలు కూడా అంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ప్రపంచం అంతా మారుతుంది, మనం కూడా కొంచెం మారాలి. ఎలా మీ ఆ జనరేషన్ కపిల్ దేవ్, గవాస్కర్ వీళ్ళందరితో కలిసి ఆడినటువంటి మీకు స్వీట్ మెమరీస్ ఉన్నాయి? అప్పుడు ఏంటంటే మనకి T20 అనేది ఉండేది కాదు, 50 ఓవర్ కూడా చాలా రేరిటీ. సో టెస్ట్ మ్యాచెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాబట్టి